లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శనివారం, జూన్ నెల 27వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 8వ అధ్యాయము వచనములు 5 నుండి 17 వరకు. శతాధిపతి సేవకునికి స్వస్థత. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతంతో విపరీతమైన బాధపడుచు మంచం పట్టి ఉన్నాడు అని తెలుపుగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారం గలవాడును. నా ఆధీనమందున్న ఏ సైనికునైనా నేను రమ్ము అని నా వచ్చును, పొమ్ము అని నా పోవును. నా సేవకుడు నేను చేయుము అని నా దానిని చేయును అని వినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలు ప్రజలలో నేనిట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయంగా చెప్పుచున్నాను. తూర్పు పడమర నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఈసాకు, యాకోబు పంక్తిలో కూర్చుందురు. కానీ రాజ్యమునకు వారసులు వెలుపల చీకటి గదిలో త్రోయబడుదురు. అచ్చట వారు విలపించుచు పండ్లు కొరుక్కుందురు అని పలికెను. అంతటి యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక అని పలికెను. ఆ క్షణమునే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. ఆ తర్వాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి అచ్చట జ్వరపీడిత అయి మంచం పట్టి ఉన్న అతని అత్తను చూసి, ఆమె చేతిని తాకినంత మాత్రమే జ్వరము వీడిపోయెను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను. ఆ సాయం సమయమున పిశాచ పీడితో పలువురిని యేసు వద్దకు తీసుకుని రాగా, ఒక్క మాటతో ఆయన పిశాచములను పాలద్రోలి రోగులనందరినీ స్వస్థపరిచెను. ఆయన మన బలహీనతలను తనపై మోసుకొనెను, మన రోగములను తానే భరించెను అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ రోజు మనకు 2 విషయాలు తెలియజేస్తున్నారు. శతాధిపతి సేవకునికి స్వస్థత. ఆ శతాధిపతి చాలా విశ్వాసం, నమ్మికతో ఉన్నవాడు, ప్రభు మీద విశ్వాసంతో ఉన్నవాడు. అయ్యా, మీరు ఒక మాట చెప్పండి, నా సేవకుడు స్వస్థత పొందుతారని యేసయ్య పలుకుతున్నారు. అయితే ఆయన దగ్గరికి వచ్చి శతాధిపతి అంటున్నారు, అయ్యా, మా సేవకుడు మా ఇంట్లో పనిచేసినవాడు, మా సేవకుడు ఒకడు ఉన్నాడు, వాడి పక్షవాతంతో బాధపడుతున్నాడు, వాడికి మీరు స్వస్థత చేయండి అనగానే యేసయ్య, అయితే మీ ఇంటికి వస్తాను పదండి, మీ ఇంటికి వస్తాను, అక్కడికి వచ్చి ఆయనకి నేను స్వస్థత చేస్తానంటే, అయ్యా, మీరు నా ఇంట్లో అడుగు పెట్టడానికే నేను యోగ్యుడిని కాదు, ఎందుకంటే నేను పాపాత్ముడిని, మీరు మీ అంత గొప్పవాళ్ళు వచ్చి అడుగు పెట్టే అంత గొప్పవాడిని నేను కాదు, నేను పాపాత్ముడిని, మీరు ఒక్క మాట పలకండి చాలే, మా వాడు స్వస్థత పొందుతాడని ఆ శతాధిపతి అంటున్నారు. అంతేకాకుండా ఆయనకున్న పదవి, ఆయనకున్న ఆ సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలను కూడా ఆయన వినిపిస్తున్నారు. నేను ఎవరినైనా పిలిస్తే చాలు వస్తారు, ఎవరినైనా పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, అంత పలుకుబడి ఉన్నవాడిని శతాధిపతిని, కాబట్టి నా కింద 100 మంది పని వాళ్ళు ఉంటారు అని అతని కోసం అని చెప్తున్నారు. కానీ మీరు ఒక్క మాట పలకండి, మా ఆవిడ స్వస్థత పొందుతాడని అనే విశ్వాసంతో, నమ్మికతో ఆయన అనగానే ప్రభు క్రీస్తుకి ఆశ్చర్యం అనిపించింది. ఇశ్రాయేలీయులలో ఎంతటి గొప్పవాళ్ళు, ఎంత విశ్వాసం గలవారు,
మనం ఎప్పుడు చూడము ఎంత గొప్పవాళ్ళు, ఎంత గొప్పవాడు శతాధిపతి అని శిష్యులతో యేసయ్య పలుకుతున్నారు. సరే, నువ్వు జరిగినట్లే నువ్వేమనుకుంటున్నావు శతాధిపతి, అదే నీకు జరుగుతుంది, ఇంటికి వెళ్ళిపోయి చూడ. ఆ క్షణాన్నే ఆ యొక్క శతాధిపతి యొక్క పనివాడు, సేవకుడు స్వస్థత పొందాడు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే ప్రభు క్రీస్తు మీద పూర్ణ హృదయంతో శతాధిపతి విశ్వాసంతో ఉన్నాడు. అది ఆ విశ్వాసం, శతాధిపతిలో ఉన్న విశ్వాసం మనకే ఉండాలి అని ఈరోజు మనకు యేసయ్య తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పరులను కూడా స్వస్థత, చాలామందిని ఆ రోజు యేసయ్య స్వస్థతపరిచారు. మరి ఆ తర్వాత పేతురు గారింటికి వెళ్ళారు, వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారు. వాళ్ళ అత్తగారిని, జ్వరంతో బాధపడుతున్న వాళ్ళ అత్తగారిని స్వస్థతపరిచారు. ఇలాగా ఆ రోజు సమయంలో అయితే చాలామందికి అనారోగ్యంతో బాధపడుతున్నారు, దెయ్యాలు పట్టిన వారిని తీసుకుని వస్తే వాళ్ళందరినీ కూడా స్వస్థత చేశారు యేసయ్య. చేసి ఆయన అంటున్నారు, ఆయన మన బలహీనతలో మోసుకున్న మన రోగములన్నింటినీ తానే భరించును. యెషయా ప్రవక్త పలికిన మాటలు నెరవేరాలని, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యెషయా ప్రవక్త పలికిన మాటలన్నీ నెరవేరేటట్లు విధముగా ప్రభు క్రీస్తు మనకు అనేక రకాలమైన బాధల నుండి, శ్రమల నుండి, అనారోగ్యాల నుండి స్వస్థతను మనకు అనుగ్రహించారని ఈరోజు వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమిత్రులారా, ఈ రెండు విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మన బలహీనతలను తనపై మోసుకొనిను, మన రోగములను తానే భరించెను. మన రోగాలన్నీ కూడా యేసయ్య మీదే మనం మోపాలి. మన బాధలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఆయనే భరిస్తారు. మనకి శరీరానికి వచ్చిన బాధలు మనవు కాదు, ప్రభు క్రీస్తుకు వచ్చినవి. కాబట్టి మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు వచ్చిన బాధలన్నీ ఆయనే మోస్తారు. కాబట్టి మీరు భయపడనక్కర్లేదు. అయ్యో, నేను ఈ శ్రమతోటి అనారోగ్యంతో బాధపడుతున్నా, అయ్యా నేను చేయలేకపోతున్నా. నీ అనారోగ్యాలు, నీ బాధలు, శ్రమలన్నీ దేవుని మీద మోపు. ఆయన మన బలహీనతలను తనపై మోసుకొనును, మన రోగములను తానే భరించును అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్న ప్రతి అనారోగ్యం కూడా ప్రభు క్రీస్తు మీదే మనం వదిలేయాలి. ప్రభువా, ఈరోజు నాకు అనారోగ్యంగా ఉంది, మీరే ఈ అనారోగ్యాన్ని మోయండి, మా సిలువని మీరే మోయండి అని మనం వదిలేయాలి. దేవుడు తప్పకుండా మనకి శక్తిని అనుగ్రహిస్తారు, స్వస్థతనిస్తారు, మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటారు. ఆ విశ్వాసం, ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం మనలో కూడా ఉండాలి. ఈ రెండు మాటల్లో గుర్తుపెట్టుకొని దేవుని నీడలో దేవుని చేపట్టుకుని నడుచుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, యేసయ్య మాకు శక్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. స్వస్థతను అనుగ్రహించండి. మా చేయి పట్టి మీ సేవలో నడిపించండి తండ్రి. ఈ చిన్న వాక్య పరిచర్యలు ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మ నింపమని ఈ పరిశుద్ధ గడిలో మా నాథుడు మీకెక్కువ మన నజరుడని యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.